ఈరోజు స్పెషల్ ఆకులు, అల్లాలు అని చెప్పాను కదండీ! అవే ఈ ఆకులు. మేకలు తిన్నట్టు ఈ ఆకులు తినాలి. మేకలేమో మొత్తానికే ఆకులు తినేస్తాయి. మనం అలా తినలేం కదండీ! పుదీనా పచ్చడి చేసుకొని తిందాం. మొత్తాన్ని కడిగి, ఎండపోసి, వడేసేసి, ఆరబెట్టి, మా మమ్మీ నాతో ఎత్తిచ్చేసిందండి. సంక నాక్కుంటూ ఎత్తిన. శుభ్రంగా ఎత్తుకున్న తర్వాతకి అలా తీసుకెళ్ళి మా మమ్మీకి ఇచ్చేసిన. ఫ్రై చేసి అన్నిటిని చేసేసి డ్యాడీకి, నాకు ఇచ్చేసింది. వీడియో తీసేది నేనే కాబట్టి డ్యాడీని మాత్రమే తీశాను. మా నాన్న శుభ్రంగా నూరేసారండి. మా ఇంట్లో పచ్చళ్ళన్నీ రోట్లోనే చేస్తామండి. ఎందుకంటే రోట్లో చట్నీ చాలా బావుంటాయి కదరా! అందుకు. మా నాన్న పుదీనా పచ్చడి చేస్తా అన్నాడు. బై ద బై ఈ రోల్‌కి చాలా పెద్ద హిస్టరీ ఉందండోయ్! ఎందుకంటే ఇది నా చిన్నప్పటిది. అసలు నేను పుట్టక ముందు కొన్నారంట. నేను పుట్టిన తర్వాత ఈ రోల్ చుట్టూ తిరిగి పెద్దగయిందంట. నా ఫస్ట్ నేను అమ్మ అని పిలిచింది ఇక్కడే. అమ్మే అనుకుంటా. మా అమ్మ దీన్ని ఎవర్రా పిలిచిందనుకున్నదంట. కానీ రోటి కాడ ఉన్న నీ కూతురు పిలిచిందని అనుకోలేదంట పాపం. అయినా సరే పట్టు వదలకుండా ఆ రోలు చుట్టూ తిరుక్కుంటా మళ్ళీ నేను అమ్మే అని పిలిచానంట. అమ్మో నాయనో నా కూతురు అమ్మ అన్నదిరా దేవుడో అనుకోని దబదబా వచ్చేసి ఎత్తుకొని ముద్దరేసుకున్నానంట. ఈ లోపల మన పుదీనా పచ్చడి అయిపోయిందంట. మా డ్యాడీ తీసేసి వెళ్ళిపోయాడు. నేను దాన్ని తీసుకుంటా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి పుదీనా పచ్చడి అంటే. ఆహా! ఎంత బావుందో అసలకి. అలా టేస్ట్ చేశానండి. అబ్బబ్బబ్బబ్బా! అమృతమే అసలకి. ఏ చికెన్‌లో, ఏ మటన్‌లో ఏమంతాయండి. సర్లేండి. టాటా, బాయ్ బాయ్. మీకు పుదీనా పచ్చడి కావాలంటే మా ఇంటికి